నిర్మాతగా మారిన నిహారిక ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిహారిక తన వ్యక్తిగత జీవితంపై స్పందించడం విశేషం. విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితం మరింత మెరుగ్గా ఉందా అని అడిగినప్పుడు ఇప్పుడు అదంతా గతం. ప్రస్తుతానికి నేను నా పనిపైన దృష్టి సారించాను. నటనతో పాటు మంచి సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మళ్ళీ ప్రేమ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా అని అడిగినప్పుడు కూడా నిహారిక ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చింది. నేను కేవలం హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. అది సింగిల్గా అయినా లేక ఎవరితో కమిట్ అయినా కూడా నేను దానికి విరుద్ధంగా వెళ్ళను. అదే సమయంలో దాన్ని వెతుక్కుంటూ కూడా వెళ్ళను. టైం వచ్చినప్పుడు జరిగేది ఉంటే అదే జరుగుతుంది. మా పేరెంట్స్ కూడా నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు. నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళు భావిస్తున్నా నాపై ఒత్తిడి మాత్రం తీసుకురారు అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఇక గతంలో కూడా నిహారిక తన ప్రేమ పెళ్లిపై స్పందించింది. విడాకుల తర్వాత ఎంతో ఏడ్చినని తెలిపింది. జీవితాంతం కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు. కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. నా వయసు 30 ఏళ్లు. నేను ఇంకా ప్రేమ తలుపులు మూసివేయలేదు అని నిహారిక చెప్పగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.